నేను వీళ్ళతనే. ఈరోజు మా దగ్గరికి సంజయ్ గారు వాళ్ళ తమ్ముడు మధు వచ్చారు. వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటాం. ఏమైందమ్మా? ఇక్కడ చూడు. సరే బాగుంది రేపు. ఇంట్లో చాలా మా జీవితంలో పోయింది మేడం. చచ్చిపోలేనే ఉంది మేడం. ఎందుకు అంత మాట? ఫ్యామిలీ పోతుంది మేడం. ప్రాబ్లం ఏంటి? మా ఆయన పెట్టింది ఏం జరిగిన వాళ్ళు బయట లీడ్ చేస్తాను లీడ్ చేస్తున్నాను. మా ఫ్యామిలీ నా పిల్లలు నేను చచ్చిపోలేను. ఎందుకు అంత మాట్లాడుతున్నాను? పోయింది మేడం. ఆయన ఇచ్చికల్లో పోయింది. బెడ్రూమ్ లో ఏం చేసిన వాళ్ళు బయట రిలీజ్ చేస్తున్నాను మేడం. మొన్న నాకు తెలిసింది యాక్చువల్గా బయట రిలీజ్ చేస్తున్నాడు మేడం. నేను ఏమేం చేసిన వాళ్ళు రిలీజ్ చేస్తున్నాడు. యూట్యూబ్ లో టర్నంలో రిలీజ్ చేస్తున్నాడు. నాకు మొన్న తెలిసింది. అతను సెల్లోతో అతను పుత్రికి వెళ్తే సెల్లో చూశాను మేడం. నేనే చూశాను. ఈ మా తమ్ముడికి మా అమ్మకి మా నాన్నకి చేస్తే నా ఇచ్చేది ఏమవుతుంది మేడం? అతను ఎంత పని చేశాడు అసలు. మొన్న నేను ఏదో అది మామూలుగా ముందు ఆయన ఎప్పుడు కూడా ఇలాగే చేస్తున్నాడు. 2 సార్లు సెల్ మొబైల్ ఇట్టే పెట్టారు. అంటే అతని పక్కే పెట్టేసుకున్నారు. ఎందుకు పెట్టేసుకున్నారని డౌట్ వచ్చి అతను బాత్రూమ్కి వెళ్తుంటే నాకు డౌట్ వచ్చి ఒకసారి మొబైల్ చూస్తానని చూసాను. ఇవాళ చూస్తానికి నాకు షాక్ మేడం. వీడియోలు ఉన్నాయి మేడం. ఏం చేయాలో నాకు తెలియలేదు. ఏం చేయాలో తెలియలేదు. మా ఫ్యామిలీ తెలిసి అప్పుడు నా పరిస్థితి అయిపోయింది. 2 పిల్లలు మరి పాప హాస్టల్లో చదువుతున్నారు మేడం. నేనేదో కొద్దిగా అప్పుల్లో ఉన్నాను. 20 లక్షలు 20 లక్షలకి 10 లక్షలు అంత ఎందుకు చేశామంటే పాపకి మ్యారేజ్ చేశాం మేడం. మ్యారేజ్ చేసిన అప్పటికి 10 లక్షలు తీరిపోయిందని తనే చెప్పారు. ఇప్పుడు 10 లక్షలు ఉన్నది. అది వడ్డీ కడుతున్నారు అన్నారు. డ్యూటీకి వెళ్ళారు. వర్క్ వెళ్తున్నాను చెప్తున్నారు. ఏం చేస్తున్నారో నాకు తెలియదు. మా తమ్ముడు చెప్పిన దాకా నాకు తెలియదు మేడం. ఏమని చెప్పింది తమ్ముడు? ఇలా బెడ్రూమ్లో అవుతుంది. నేను బెడ్రూమ్లో ఏం చేస్తాను నా వాళ్ళకి అప్లేకం చేస్తున్నాడు మేడం. మా ఫ్రెండ్స్ వాట్సాప్లో వచ్చింది మేడం. మా ఫ్రెండ్స్ నాతో అంటారు ఏమని ఇది ఎవరు వీడియోస్ మా ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు మా అక్కది ఇంటికి వెళ్ళి చెప్పుకున్నాను. నాకు మా ఆయన నాతో మా భర్త నాకు ఎందుకు ఆలోచిస్తాడని నేను అది డౌట్ పడ్డాను. ఇప్పుడు చెప్పిందాక నాకు అర్థం కాలేదు మేడం. మాది ఇచ్చిందల్లా పోయింది. అసలు బెడ్రూమ్ విషయాలు బయటకు వెళ్తే పడిపోతుంది కదా మేడం. పరువు నేను చచ్చిపోయాను అనుకో. అది అసలు నా మొగుడా కాదో నాకే అర్థం కావట్లేదు మేడం. మాకు ఆడుకుంటున్నాడో తెలియడం లేదు మేడం. అలా చేస్తున్నాడు. మీరు అడగాల్సింది కదా మరి. ఆ వీడియోలు వచ్చినప్పుడు నువ్వు అడగాల్సింది. నేను అడిగాను మేడం. మా బాగా అడిగినా ఏమని ఎందుకు ఇలా చేయడం నీకు న్యాయం అంటే నా ఇష్టం కదా, నా ఫ్యామిలీ నా ఇష్టం, నీకు ఎందుకు అంటాను. ఫ్యామిలీ అయితే అలా చేస్తాను. అయితే మీ అక్క కదా తను. మా అక్క కదా మీ అక్క ఎందుకు ఎందుకు నేను పెళ్లి చేసుకున్నా నా ఇష్టం అంటుంది మేడం. అట్లన్నప్పుడు మీ అమ్మ నాన్న కూడా చెప్పాలి. మా అక్క కూడా చెప్పలేదు ఎలాగని. అంటే ఇట్లా బయట గొడవ పడ్డ విషయం మీ అక్కకి చెప్పలేదు నేను. మా ఫ్రెండ్స్ తెలిసింది. ఈ లోపు చెప్పినా మా అక్కది ఏంటంటే ఎలా జరుగుతుందంటే అంటే ఇంకా హెవీ అయిపోతే ఇంకా ప్రాబ్లమ్స్ ఇంకెక్కువ అవుతాయి. ఇంకెక్కువ దానికోసం అనేసి మీ అక్క చెప్పుకున్నాం. మా అమ్మకు చెప్తే ఏమైంది మేడం? మా ఇంట్లో కూడా తెలియదు మేడం. పిల్లలు కూడా తెలియదు. నా ఆల్రెడీ నా కూతురికి చంపేస్తాడు. నా కొడుకు చచ్చిపోతాడు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మేడం? మేము ఏం చేయాలి మేడం? ఊళ్ళో తలెత్తుకుని పరిస్థితి మేడం. మరి ఇలాంటి వచ్చినాక ఎట్లా ఉంటుంది చెప్పు? మా బాగా చెప్తున్నా మేడం నీకేం కావాలి బాగా అని నేను అడుగుతున్నాను. చెప్పండి నాకేమవుతుంది. ఏం జాబ్ చేస్తాడమ్మా? అతను ఎప్పుడు చెప్తాడు మేడం. నేను జాబ్ చేస్తుంది. ఏ జాబ్ మాకు తెలియదు. ఇంతవరకు పెళ్ళి వచ్చేందుకు మాకు తెలియదు మేడం. జాబ్కి వెళ్తున్నాడు. నైట్ 10 గంటలకు వస్తాడు. అది అర్థం కాదు మాకు. అంటే 20 లక్షలు ఉంది కదా అటుకోసం కదా టెన్షన్ అయ్యి ఎక్కడ వర్క్ చేస్తున్నాడు అనుకుంటున్నాను. కానీ ఇలా నానే తీసుకుని బయట పెడుతున్నాడు అని నాకు తెలియదు మేడం. మా తమ్ముడు చెప్పిందని నాకు తెలియదు మేడం. మీరు ఏదో నాకు తయారు చెప్పండి మేడం. తను అంటే రమ్మని చెప్తే వస్తాడు మేడం. నాకెలా తెలిసింది? ఇలా యూట్యూబ్ లో మీ చిత్రం చూడాలని ఛానల్ చూసిన. ఛానల్ చూసాక మీతో చెప్తున్నాను.
లేకపోతే నాకు తెలియదు మేడం మీరు ఉన్నదని. ఈ బాధ మీదే చెప్పుకుంటాను అంతే. మా అక్కని తీసుకొచ్చి ఎలా నువ్వు బాధపడకు, నీకే మా వల్ల ఏ ఎఫెక్ట్ చేస్తాను, ఓకేనా? తనకి కాల్ చేసి నేను చెప్తానంటే ఫోన్ చేసి నేను మీకు ఇస్తాడు, మీరు మాట్లాడండి. చెప్తారా? ఒక ఆఫీస్లో వస్తాను, అక్కడికి రండి అని చెప్పు. వచ్చిన తర్వాత వచ్చినట్టు మాట్లాడదాం, ఓకేనా? ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, అప్పు గురించి ఆలోచిస్తున్నాం. ఏంటి అప్పు 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 అలాగే అంటారు. ఆ వడ్డీయే కడుతున్నాం, అసలు కట్టడం లేదు అసలు. మీరేమి ఏంటి ఆఫీస్ కోసం వెళ్తున్నారు వస్తున్నారు అంతే, ఆ వడ్డీయే కడుతున్నారు, అసలు ఏంటి లేదు అసలు. నువ్వేం టెన్షన్ పడవద్దు, అప్పు గురించి నువ్వు ఆలోచించవద్దు. నేను తీస్తాను కదా అప్పు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటే ఇంతేనా? ఇంకేం చేయాలి? పిల్లలు కనీసం ఆ అప్పు అలాగే నాకు పెట్టేసారా, మీరు మీద అలాగే తిరుగుతున్నారు. మీరు డ్యూటీకి వెళ్తున్నాను. నేను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాను కదా. ఏం చూసుకున్నాను కానీ నాకు ఒక డౌట్, మొబైల్ డైరీ తీసి అతెందుకు పెడుతున్నారు? నువ్వు నిజంగా నువ్వు దొరకడం నా అదృష్టం. ఎప్పుడు కంచాలుగా చెప్తున్నారండి, నా అందం కన్నా అప్పు మునిగిపోతుందండి. లేదే, నువ్వు దొరకడం నిజంగా నా అదృష్టం. నువ్వు లేకపోతే నేను ఏమైపోయేవాడు. ఏమో కానీ నా అప్పు చూస్తే నాకే భయం అనిపిస్తుందండి. అప్పు గురించి ఎందుకు దిగులు పడతావు? నేను ఉన్నాను కదా, నువ్వు ఉండగా నాకేంటి అసలు? చాలా దిగులు అనిపిస్తుంది. ఏం దిగులు పడవద్దా, నేను ఉన్నాను కదా నీకు. అప్పు గురించి అస్సలు ఆలోచించమాకే. నువ్వు నిజంగా దొరకడం నా అదృష్టం. ఇలాంటి భార్య దొరకడం నా అదృష్టం. హలో, ఎక్కడున్నారండి? నేను బట్టల షాప్లో వర్క్ వచ్చాను, మీరు ఒకసారి రండి ఇక్కడికి. అంటే అక్కడికి ఈరోజు అక్కడ కొనుక్కోడానికి వెళ్ళాను, మీరు అక్కడికి రండి, నాకు బయటలో తీసుకుపోతారా ఒకసారి రండి. లొకేషన్ పెట్టండి చూడండి. లొకేషన్ షేర్ చేసిన అంటే బెడ్రూమ్లో వీడియో తీసేది నీకు తెలియదు అసలు? నాకు కొద్దిగా తెలియదు కానీ నా మూడు చెప్పిన దాకా నాకు తెలియదు అసలు. బెడ్రూమ్ వస్తాడు, పక్కన మొబైల్ పెట్టేస్తాడు ఆన్ చేసి. నేనేమో అనుకుంటున్నాను, నేను కూడా నిన్న మధ్యాహ్నం చూసాను, అప్పుడు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అది ఆన్ చేసి చూసాను. ఎప్పుడే అమ్మాయి, నాకు ఒక డౌట్ మేడం, అమ్మాయితో ఒక్క మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు అంటే అట్లా వీడియోలు పెడతారమ్మా బెడ్రూమ్ లో. నా గురించి తర్వాత అడుగుతులే. వాడుకన్నా కొడుకు చేసిన కొడుకు మన చచ్చిపోవడం కొడుకు నువ్వేంట్రా? నీకు తెలీదా? చెప్పుకోవాలిగా అసలు ఏం జరిగింది? మాట్లాడు. ఏం చేసావు నీకు తెలీదురా? నువ్వేం చేసావు నీకు తెలీదా? మా పని వల్ల మా పని వల్ల తీసేసాను. వీడు ఏం చేశాడు? అర్థం చేసుకో. ప్రాబ్లం ఏంటంటే సిచ్యువేషన్ ఉందో అర్థమైందా నీకు? నువ్వేం చేసినావు అసలు? ఏం చేసావు నీకు తెలీదురా? తెలీదు మేడం. చూస్తే మీ ఇంతకుముందు అబ్బాయి కూడా పడ్డా? చాలా సార్లు కూడా పడ్డా మేడం. గొడవపడ్డాడు వీడు నా బామ్మర్ది.
నా పర్సనల్ ఫ్యామిలీ విషయాలు ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఏం పర్సనల్ ఇస్తున్నా ఈ విషయాలురా? అరే నీకేం తెలీదు? నువ్వు చేస్తున్న పని అది పర్సనలా? భార్య భర్తలు పడుకుంటుంది అది పర్సనల్. లంచ్ కొడతానా పర్సనల్ అదా? అసలు ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఏమైందని నేను అంటున్నాడు మేడం, మీరు అడగలేదు మేడం. అసలు ఎందుకు కొట్టినావు? వాడు నా ఫ్యామిలీ విషయాల్లో తనకి నాకు మధ్య ఇన్వాల్వ్ అవుతున్నాడు. భార్య భర్త అసలు ఏ విషయంలో ఇన్వాల్వ్ అయితే కొట్టినావు అని? మాకు విషయం లేదు వినోదానా వాళ్ళ అక్క అంటే దేని కూడా నీ నోటితో నువ్వు వినాలి కదా మేము కూడా. చెప్పు ఒకసారి. మా ఇద్దరికి మధ్య జరిగిన భార్య ఏది ఏది జరిగిందో చెప్పరా? ఏది జరిగింది? మన ఇద్దరి మధ్య అడుగుతున్నా చెప్పురా. భార్య భర్తల మధ్య జరిగే విషయాల్లో వాడు ఇన్వాల్వ్ అవుతున్నాడు. అందుకు వాడిని మందలించాను, కొట్టాను. అసలు భార్య భర్తల మధ్య ఏం జరిగింది, వాడు ఎందుకు ఇన్వాల్వ్ అయింది? దేనికోసమని చెప్పండి సార్, మీ నోట వినాలని ఉంది. వీడియోస్ అని మాట్లాడారండి. ఏ వీడియోస్? మీ దగ్గర ఎక్కడ వీడియోస్? ఏం వీడియోస్? అడగండి మేడం, నాకు తెలీదు. నేనేదో వీడియోలు చేస్తున్నాను అబద్ధాలని మాట్లాడుతున్నాడు. చెప్పురా వీడియోస్ అని చెప్పు. అసలు క్లారిటీ చెప్పండి. బెడ్రూమ్ లో చేసిన చూపెడుతున్నాడు మేడం. మీరే అడిగే ఊరుకుంటాం. బెడ్రూమ్ లో చేసిన చూపెడతాడు. అసలు ఏం జరిగింది? తను నా భార్య అండి. తను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. మాకు 10 లక్షల పైన అప్పు ఉంది, 20 లక్షల దాకా అప్పు ఉంది. ఆ అప్పు తీర్చడం కోసం నేను రోజు జాబ్ చేస్తూ తను ఎంతో ప్రేమగా ఏం జాబ్ చేస్తున్నాడు? ఏం జాబ్ చేసి కడుతున్నావు? నేను ఇంటర్నెట్ సెంటర్ లో పనిచేస్తున్నాను మేడం. చెప్తావా చెప్పు ఫస్ట్. ఇంటర్నెట్ సెంటర్ లో పనిచేస్తున్నానండి. చూద్దామా, వెళ్ళి కనుక్కుందామా? అడగండి మేడం, అడగండి. మా ఇంటిలోనే పని చేస్తాడు. ఈ బ్యాగ్ ప్రేమించేసుకున్నాడు. ప్రేమించి అసలు ఇప్పుడు ఎందుకు కొడుతున్నారు? ఏమైంది? చెప్తావా చెప్పాలి. ఏ వీడియోస్ గురించి మీ ఇద్దరి మధ్యలో గొడవ అయింది? దేనికోసం అది క్లారిటీ చెప్తావా? దెబ్బలు తింటావా? మా ఇద్దరు పర్సనల్ అది ఏ వీడియో? పర్సనల్ వీడియోలో ఏ వీడియో? మా బెడ్రూమ్ వీడియో. బెడ్రూమ్ వీడియోలో ఏం చేసినావు? ఏం చేశాను? ఏం చేశాడు? అడుగు మేడం, అడుగు మేడం. చెప్పు ఫస్ట్. నా అప్పు తీర్చుకోవడం కోసం నేను వీడియోలు అప్లోడ్ చేశాను. అంటే భార్యవి అప్పు చేసిన ఇచ్చేస్తావు కదా, భార్య తాలివి. నీకెవరు దొరకలేదు కదా, నీకెవరు దొరకలేదు. నాకు అప్పు తీర్చడానికి ఒక మార్గం కనపడలేదు మేడం. అంటే నేను లంచిగా కనబడుతున్నాను కదా, బెడ్రూమ్ వాళ్ళు తీస్తున్నావు చెప్పరా? బెడ్రూమ్ వాళ్ళు తీస్తే నేను లంచిగా కనబడుతున్నానా? భార్య భర్తల మధ్య జరిగింది, బయట ఎక్కడ అమ్మాలనిపిస్తుంది. నీ భార్యనే కదా తను. అవును, నేను కట్టుకున్న భార్య, నేను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య. ఏమి యాక్షన్ చేసా? నీ అప్పులు చేసి యాక్షన్ చేసా కదా? ఎవడన్నా ఇలాంటి పని చేస్తాడా చెప్పు. నాకు ఇంకో మార్గం కనపడలేదు మేడం. కష్టం చేత కదా? డ్యూటీ అంటాడు మేడం. చెప్పు, కష్టం చేత కదా? నేను చేసా మేడం జాబ్, నేను బయటకు చేసా మేడం జాబ్. వాడు తెచ్చి పట్టిస్తున్నాడు నాకు మేడం. అప్పు తీర్చడానికి ఇంకో మార్గం కనపడలేదు మేడం. కొట్టండి మేడం, గట్టి కొట్టి ఏం చేస్తాను చేస్తాను. మాట్లాడు. అసలు మీరు ఎందుకు కొడుతున్నారు? ఏం మీకు కొడుతున్నారు? సంబంధం నాకు సంబంధం అంటూ చీడతాం అలా. ఏదో మాకు ఇచ్చేయండి మేడం. మాకు ఇప్పుడు ఏదో మీకు ఇల్లు కావాలి మేడం. వీడు మా ఇంట్లో అవసరాలు మా జీవితానికి ఏం చేసి తన అప్పు నేను తీరుస్తానండి. వీడియో తీసుకో, బయట అప్పు తీరుస్తావా? మనుషులు కట్టరు అసలు. ఏంటి అలా చూస్తాను, చూసి అవుట్ చేస్తావా? ఏం పీక్తావు నువ్వు? ఏం పీక్తావు? ఊళ్ళో తలెత్తుకోలేకపోతున్నాను ఆయన చేసి ఇబ్బంది. వాళ్ళ ఫ్రెండ్స్ వాడికి చెప్పే వరకు నాకు తెలియదు అంట. వాళ్ళకి నేను కాలేజ్ సరే, ఇప్పుడు ఆ వీడియోలన్నీ డిలీట్ చేసేస్తాను. నాకు వద్దు మేడం. డిలీట్ చేయడానికి అంటే పెట్టండి వంతా డిలీట్ చేయండి వంతా. మీరు పోలీస్ స్టేషన్ లో నాకు పెట్టండి. తెచ్చిస్తావా? మీరు పోలీస్ స్టేషన్ లో పెట్టండి. నాకు అప్పు తీర్చడానికి ఇంకో మార్గం కనపడలేదు. కష్టం చేత కదా నీకు? కష్టం చేత కదా? చెప్పు. నాకు నా పర్సనల్ ప్రాబ్లం జాబ్ పోయింది, నాకు ఇంకో మార్గం దొరకలేదు. అంత అప్పు తీర్చడానికి నాకు ఇంకో మార్గం దొరకలేదండి. లేబర్ పని చేసి చేసుకోవచ్చు. లేబర్ పని పోతే 1000 రూపాయలు వస్తాయి. పెళ్ళైన మూర్ఖుడు అసలు నువ్వు మనిషిని కాదురా అసలు. మేడం ఇప్పుడు ఏదో మాకు చేయండి మేడం. మీరు చేయకపోతే మా అందరం చచ్చిపోతాం మేడం. పోలీసులకు అప్పచెప్పి లేకపోతే మేము చచ్చిపోతాం మేడం. మా ఫ్యామిలీ అందరం చచ్చిపోతాం మేడం. పోలీసులకు అప్పచెప్పదు, కావాలంటే ఆ వీడియోలు మొత్తం డిలీట్ చేసి పోలీసులో పెట్టండి. నాకు ప్రేమ అనే మా జీవితంతో ఆడుకున్నాడు మేడం.
ఆడపిల్లలు మోసం చేసిండు. వేరే వాళ్ళు ఎవ్వరి కాదు మోసం చేసిండు. నాకు రేపు వేరే పొద్దున అడ్డం పడితే ఎవరు చేసేది. నాకు వేరే గట్టి ఉత్తరం దొరకలేదు. అందుకే అప్లై చేయాల్సి వచ్చింది. నాకు బెడ్రూమ్ ఎట్టి అమ్ముతారా లంచ కొడుకున్నా నాకు బెడ్రూమ్ ఎట్టి నీ అప్పు తెచ్చడానికి నాకు ఇంకో మాట చెప్పలేదు. ఇద్దరు పనికి అవుతుంది కదా లేబర్ పనికి వెళ్తాం కదా చేసుకుంటావు అప్పు తెచ్చు. దేనికోసమైంది అప్పు? మీ కూతురు మ్యారేజ్ చేయడానికి వెళ్ళాలి. అవునండి, కూతురు మ్యారేజ్ చేయడానికి తన బాగా చూసుకోవడానికి. ఏంట్రా బాగా చూసా ఇదా బెడ్రూమ్ దళాలో బయటికి పెట్టడం అదొక బాగా చూసుకోవడం కదా. మరి ఇంకా నన్ను ఏం చేయమంటావు? అప్పుడు లేబర్ పనికి వెళ్తాం నిన్ను మేడం నాకు ఇదేదో తెలియదు మేడం, మాకేదో దారి చూపెట్టాడు మేడం. లేకపోతే మీ ఎదురుగా మా తమ్ముడు నా పిల్లలు అన్న ఊరేసుకుంటాం. అంత మాట చెప్పాలి. సరే, ఆ వీడియో మొత్తం డిలీట్ చేసేస్తాను. వద్దు మేడం, మరి మా జీవితంలో వద్దు మేడం. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పోయిన వీడియో ఎలా వస్తుంది మేడం? ఎలా వస్తుంది మేడం? పోయిన వీడియో ఎలా వస్తుంది? ఆ దాని వద్దు మేడం, మేము చెప్తున్నాం కదా మా మెలుగు వస్తాం, మా తమ్ముడు పనికి వెళ్తాం, నేనేదో లేబర్ పనికో బట్టలు చప్పుకెళ్ళి నేను కష్టపడతాను. నాకు వీడు వద్దు మేడం, మా అక్క నేను తీసుకుంటా మేడం. వాడిని నాకు వద్దు, వద్దంటే వద్దు. మంచి సంసారం పాడు చేసుకున్నావు. తల ఎత్తుకోలేని పరిస్థితి మేడం. వీధిలో కూడా తల ఎత్తుకోలేని పరిస్థితి. ఇదేంటి మేడం, మా విద్యుత్ పోయింది మేడం. మారుతాను మేడం, మారుతాను. తను ఉందంటుంది ఇప్పుడు. వద్దు మేడం, మాకు వద్దు, మాకు వద్దు, అసలు వద్దు అంటే వద్దు. సరే డైవర్స్ ఇచ్చేయాలండి. రేవర్సా? ఇన్ని రోజులు గుర్తుకు రాలే? ఇన్ని రోజులు ఎక్కడున్నావు? తను అప్పు తీర్చడానికి నాకు ఇంకో పరిస్థితి కనపడలేదు మేడం. నా పరిస్థితి కూడా అర్థం చేసుకో. జాబ్ చేసుకోవాలి. జాబ్ చేయడానికి లేదు, లేబర్ పని చేసుకోవచ్చు కదరా. లేబర్ పని ఉంది కదా, వస్తే లేబర్ సీతం నువ్వు రావే నా పనికి. మీరే ఒక పరిష్కారం చెప్పండి. నేను డబ్బు మొత్తం అప్పు తీరుస్తాను. భర్తగా తనకున్న అప్పు మొత్తం డబ్బు మొత్తం నేను తీర్చేస్తాను. పోయిన మీరే వీడియో ఒక ఎలా పరిష్కారం వస్తుంది? చెప్పండి. పోయిన వీడియో ఎలా వస్తాయి మేడం? పని ఎలా వస్తుంది మేడం? వీడి నుంచి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మేము ఇస్తాం మేడం, మా అప్పు తీర్చుకొని మేము ఇస్తాం. ఆడ ఎలా చేసినా మాకు అవసరం, మా అప్పు మా బాధలు మేము పడతాం మేడం. మా ఇంటికి రావద్దు, మా ఇంటికే రావద్దు. అప్పు ఇంకెప్పుడు ఈ తప్పు చేయలేదు. వద్దు మేడం, కావాలంటే వీడియో డిలీట్ చేసేస్తాను. రేపు అమ్మకి ఇంకెప్పుడు ఈ తప్పు చేయలేదు. వద్దు వద్దు పోలీస్ అప్పు మొత్తం నేను తీరుస్తాను మేడం. నువ్వు లేకుండా నేను ఉండలేను. నీ వల్ల నాకు ఎంతో నువ్వు లేకుండా నేను ఉండలేను. ప్లీజ్ ఈ ఒక్కసారి క్షమించండి. ఈ ఒక్కసారికి క్షమించండి. ఈ ఒక్కసారికి క్షమించండి. కావాలంటే వీడియో మొత్తం డిలీట్ చేసేసి అప్పు ఎలాగైనా సరే ఏదో ఒక పని చేసుకొని నీ అప్పు మొత్తం నేను తీరుస్తాను. మన అప్పు మనమే తీర్చుకున్నాం. అప్పు మనం తీర్చుకునే నాకు ఇలా రోడ్డు మీద పెట్టాడు మేడం. ఇంట్లో ఇంటికి మేడం నాకు ఇంకెప్పుడు ఈ తప్పు చేయాలి. ఒక్కసారికి క్షమించండి ప్లీజ్. సరే మేడం, కన్ఫర్మ్ ఏదో చేయించండి. నెక్స్ట్ టైం ఇట్లా జరిగిందనుకో ఆమె మాకు ఫస్ట్ ఒకటి మాట కూడా వినదు. అది ఒకటి మాట వినదు. డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కూర్చోలేదు. ఇంకెప్పుడు ఈ తప్పు చేయలేదు. ఆ మాట ఎవరి మాట వినదు. ఇంకెప్పుడు ఈ తప్పు చేయలేదు. తను బాగా చూసుకుంటాను. బాగా చూసుకుంటాను. ఆ వీడియో మొత్తం డిలీట్ చేసి ఏదో ఒక జాబ్ చేసి నేను అప్పు తీరుస్తాను. తను ఒక భార్యని అంత ఇబ్బంది పెట్టినా అంటే తీర్చిన నరకం ఇంకేం ఉండదు తెలుసా? నాకు బుద్ధి వచ్చింది. నేను చేయకూడదు తప్పు చేశాను. నేను చేయకూడదు తప్పు చేశాను. తనే నన్ను క్షమించాలి. ఇంకెప్పుడు తనకి ఏ లోటు లేకుండా చూసుకుంటాను. ఇప్పుడు ఏమంటారు? మా ఉంటాను. సరే ఇప్పుడైతే చూడు ఒకసారి నెక్స్ట్ టైం ఏమన్నా ఇట్లా మళ్ళీ వీడియో కనిపిస్తాయి కదా కనిపిస్తాయి మేడం. పెట్టింది అప్పుడు కనిపించినప్పుడు నెక్స్ట్ టైం ఇట్లా చేస్తుంది మేడం మేము ఇంకా ఉంటాం అన్నప్పుడు మనమే డైరెక్ట్ తీసుకుని తెలుసుకొని మీకు ఏ శిక్ష విధించాలో అది వేసేసారు. ఇప్పుడైతే మాస్క్ వేసి వీడియో అప్లోడ్ చేద్దాం. వీడియో ఎట్లా అప్లోడ్ చేసినా మనం కూడా అప్లోడ్ చేద్దాం. నెక్స్ట్ టైం ఇట్లా చేసినాక వితౌట్ మాస్క్ లేకుండా అప్లోడ్ చేద్దాం. ఓకే మేడం, కానీ జాగ్రత్త. మీరే ఏదైనా దారి చూపెట్టాలి.